హలో స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్లో 2024 ఫిబ్రవరి మంత్లో నిర్వహించబడిన టెట్ ఎగ్జామినేషన్ పేపర్స్లో ఎస్జిటి నుండి అడగబడిన సెట్ 2 పేపర్లో ఉన్న మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో మనం సాల్వ్ చేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు మొదటి రోజు 216 పరుగులు చేసింది. రెండవ రోజు మొదటి రోజు కన్నా 172 పరుగులు ఎక్కువగా చేస్తే రెండవ రోజు చేసిన పరుగుల సంఖ్య ఎంత అని అడిగారు. మొదటి రోజు చేసిన పరుగులు 216. దీనికి అదనంగా రెండవ రోజున 172 పరుగులు చేయడం జరిగింది. అంటే ఈ 216కి ఈ 172 కలపగా వచ్చినటువంటి 388 పరుగులు రెండవ రోజు చేసిన పరుగుల సంఖ్య అవుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. మొదటి రోజు చేసిన 216 కంటే అదనంగా చేసిన 172 పరుగుల్ని యాడ్ చేయగా వచ్చిన 388 పరుగులు రెండవ రోజున చేసిన పరుగుల సంఖ్య అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రెండు సంఖ్యల భేదం డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చారు. అందులో ఒక నెంబర్ 796 అయితే రెండవ సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ చెప్పడానికి ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చెప్తాను. రెండు సంఖ్యల్లో ఒక సంఖ్య 12, మరో సంఖ్య 5. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 7 అవుతుంది. సో ఒక సంఖ్య కంటే డిఫరెన్స్ చిన్నదిగా ఉండేటప్పుడు ఆ సంఖ్య నుండి డిఫరెన్స్ని తీసివేయగా 12 - 7 చేయగా వచ్చినటువంటి 5 రెండవ సంఖ్య అవుతుంది. అదే మాదిరిగా ఇక్కడ డిఫరెన్స్ కంటే ఒక సంఖ్య పెద్దదిగా ఉన్నప్పుడు ఆ సంఖ్య నుండి అంటే 796 నుండి డిఫరెన్స్ 568ను సబ్ట్రాక్ట్ చేయగా వచ్చినటువంటి వాల్యూ రెండవ సంఖ్య అవుతుంది. సో 16 నుండి 8 సబ్ట్రాక్ట్ చేస్తే 8, ఇంకా 8 ఉంటుంది. 8లో 6 సబ్ట్రాక్ట్ చేస్తే 2, 7లో 5 సబ్ట్రాక్ట్ చేస్తే 2. సో 228 మిగిలిన ఆ రెండవ సంఖ్యకు సమానం అవుతుంది. సో సంఖ్యల యొక్క భేదం కంటే అందులో ఉన్న ఒక సంఖ్య ఎక్కువగా ఉండేటప్పుడు ఆ సంఖ్య నుండి భేదాన్ని తీసివేయగా రెండవ సంఖ్య లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక అకరణీయ సంఖ్యను 5/2తో గుణించి వచ్చిన లబ్ధానికి 2/3ని కలిపితే అది -7/12కి సమానమవుతుంది. అయితే ఆ సంఖ్య ఎంత? ఒక అకరణీయ సంఖ్య అన్నారు, దాన్ని మనం ఎక్స్గా తీసుకుంటే ఆ ఎక్స్ను 5/2తో మల్టిప్లై చేయగా 5x/2 అవుతుంది. ఇలా ఈ ఎక్స్ని 5/2ని గుణించగా వచ్చిన ఈ లబ్ధానికి 2/3ను యాడ్ చేస్తే అది -7/12 అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి డినామినేటర్స్ 2 and 3కి ఎల్సిఎం 6 అవుతుంది. 2 3s are 6 కాబట్టి 3 5s are 15x ఇక్కడ వస్తుంది. 3 2s are 6 కాబట్టి 2 × 2 4 అవుతుంది. అది -7/12కి ఈక్వల్ అయింది. ఈక్వల్కి బోత్ సైడ్స్ కూడా న్యూమరేటర్ లవం డినామినేటర్ హారం మనం తగ్గొట్టచ్చు. సో 6 1s are 6 2s are క్యాన్సిల్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 15x + 4లో +4 నటు పంపిస్తే 15x ఈజ్ ఈక్వల్, ఆల్రెడీ ఇక్కడ -7/2 ఉంది. ఇప్పుడు ఈ +4 నటు పంపిస్తే -4 అవుతుంది. 2 - 4s are -8. -8కి -7 యాడ్ చేస్తే -15/2 వచ్చింది. సో 15x వాల్యూ -15/2కి ఈక్వల్ అయింది. సో బోత్ సైడ్ కూడా 15తో క్యాన్సిల్ చేస్తే 15 1s are 15 కాబట్టి x వాల్యూ -1/2 అవుతుంది. సో ఈ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎన్ఎల్లో ఒక ఈక్వేషన్ ఇచ్చి n వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ n యొక్క వాల్యూ 2 4 6 ఈ మూడింటితోని డివైడ్ అయ్యే నెంబర్ అవ్వాలి. 2 4 6 మూడింటితో డివైడ్ అయ్యే నెంబర్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో కేవలం 36 మాత్రమే కనబడుతుంది కాబట్టి n వాల్యూ 36 అవుతుంది. సో ఇలా సొల్యూషన్ చేయకుండా ఇక్కడ ఉన్న డినామినేటర్స్ హారాలు బట్టి చూసి ఈజీగా మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి వెరిఫై కూడా చేసి చూద్దామండి. 36/2 n వాల్యూని ఇందులో వెరిఫై చేస్తున్నాం. -3 × 36/4 +5 × 36/6. 2తో క్యాన్సిల్ చేస్తే 2 18s are 4 9s are క్యాన్సిల్, మరలా 9 3s are 27, 6 6s are క్యాన్సిల్, 6 5s are 30. 30కి 18 యాడ్ చేస్తే 48. 48లో 27 సబ్ట్రాక్ట్ చేస్తే 21. సో వాల్యూ
21 వచ్చింది. కాబట్టి ఇక్కడ n వాల్యూ 36 అవుతుంది. తర్వాత క్వశ్చన్, క్రింది వాటిలో పరిపూర్ణ ఘనం కాని సంఖ్య ఏదని అడిగారు. పెర్ఫెక్ట్ క్యూబ్ కానిది. ఇక్కడ ఉన్నటువంటి 216ను 6 క్యూబ్ అని రాయొచ్చు, అంటే ఇది ఒక ఘన సంఖ్య. 64ను 4 క్యూబ్ అని రాయొచ్చు, ఇది కూడా ఘన సంఖ్య. 125ను 5 క్యూబ్ అని రాయొచ్చు, ఘన సంఖ్య. కానీ 500ను ఏ నెంబర్కి కూడా క్యూబ్ కింద రాయలేం కాబట్టి ఇది ఘన సంఖ్య కానిది అవుతుంది. సో నాట్ ఏ పెర్ఫెక్ట్ క్యూబ్ అని క్వశ్చన్లు అడిగారు కాబట్టి దానికి ఆన్సర్ థర్డ్ ఆప్షన్లో ఉన్నటువంటి 500 అవుతుంది. తర్వాత క్వశ్చన్ చూడండి. ఒక గదికి పొడవు వెడల్పు ఇచ్చారు. ఆ పొడవు వెడల్పుల నిష్పత్తి అడుగుతున్నారు. లెంత్కి బ్రెత్కి ఉన్నటువంటి రేషియో అడుగుతున్నారు. లెంత్ 30, బ్రెత్ 20, రెండు కూడా 10తో డివైడ్ అవుతున్నాయి. 10 3s are 10 2s are. కాబట్టి ఈ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఒక ఫ్రాక్షన్ను పర్సంటేజ్లో మార్చాలంటే దాన్ని 100తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. అలా మల్టిప్లై చేస్తే దానికి ఈక్వల్గా ఉన్నటువంటి పర్సంటేజ్ వాల్యూ లభిస్తుంది. ఇక్కడ పైన కింద మనం 4తో డివైడ్ చేస్తే 4 4s are 4 3s are క్యాన్సిల్ అవుతుంది. మరలా 4తో క్యాన్సిల్ చేస్తే 4 25s are 100 అవుతుంది. ఫైనల్గా 3 × 25 75 అవుతుంది. కాబట్టి ఇది 75%కి ఈక్వల్ అయింది. సో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్, వహీదా ఒక ఎయిర్ కూలర్ను 10% ట్యాక్స్తో కలిపి 3300 రూపీస్కి పర్చేజ్ చేసింది. అయితే వ్యాట్ కలపక ముందు ఆ కూలర్ యొక్క ఖరీదు ఎంత అని అడుగుతున్నారు. వస్తువు యొక్క అమ్మకపు ధరను 100 భాగాలు అనుకుంటే దానిని అమ్మడం వలన 10% పన్ను, అంటే 10 భాగాల పన్ను అదనంగా చెల్లించబడుతుంది. దాని యొక్క అమ్మకం 100 భాగాలు అనుకుంటే ట్యాక్స్ 10 భాగాలు కలిపి మొత్తంగా 110 భాగాలకి అది అమ్మకం జరిగింది. అది 3300కి ఈక్వల్ అయింది. క్యాన్సిల్ చేస్తే 110 3s are 330 కాబట్టి ఒక భాగం వాల్యూ 30కి సమానం అవుతుంది. మరి ఒక భాగం 30 అయితే దాని యొక్క అసలు అమ్మకం ధర 100 భాగాలు కాబట్టి ఇక్కడ 30ను 100తో గుణించగా అదనంగా మరో 2 zeros యాడ్ అయి అది 3000 రూపీస్ అవుతుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ట్యాక్స్ లేకుండా దాన్ని కొనుగోలు చేస్తే అది 3000 రూపాయలకి లభిస్తుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. సంవత్సరానికి 7% వడ్డీ రేటుతో 3500 రూపాయలకి 2 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన వడ్డీ ఎంత అని అడిగారు. సంవత్సరానికి వడ్డీ 7% అన్నారు కాబట్టి 7తో డివైడ్ అయ్యే నెంబర్ తప్పనిసరిగా ఇంట్రెస్ట్ అయి ఉండాలి, వడ్డీ అయి ఉండాలి. ఇచ్చినటువంటి ఆప్షన్లలో 7తో డివైడ్ అయ్యేది కేవలం థర్డ్ ఆప్షన్లో మాత్రమే ఉంది, అది 490. కాబట్టి ఈ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక దీన్ని ఫుల్ ప్లెజర్గా మనం సాల్వ్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ I ఈజ్ ఈక్వల్ PTR/100 అని మనకు తెలుసు. సో ఇక్కడ P అంటే ప్రిన్సిపల్ అమౌంట్, అది 3500 రూపాయలు, టైం కాలం 2 సంవత్సరాలు, వడ్డీ రేటు 7% బై 100. రెండు క్యాన్సిల్ చేసామండి. 35 × 2 70 అయింది. ఇంకా పక్కన 7 ఉంది. 70 × 7 490 అవుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ మిశ్రమ భిన్నం ఇచ్చి దాని అపక్రమ భిన్నం ఏదని అడుగుతున్నారు. ఒక మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చాలంటే హారంతో ఇక్కడ ఉన్న సంఖ్యను గుణించి దానికి లవాన్ని కలపాలి. సో 6 × 2 12, 12 + 5 17. సో 17/6 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక నగరంలో వచ్చిన రెయిన్ఫాల్ వర్షపాతాన్ని మిల్లీమీటర్లో ఇచ్చారు. అయితే ఆ వారంలో సగటు వర్షపాతం మీన్ రెయిన్ఫాల్ ఎంత అని అడుగుతున్నారు. సగటుకు సూత్రం ఏంటండి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ముందుగా మనం రాసుల యొక్క మొత్తం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత ఉందో చూద్దాం. సో 0 + 2 2, 2 + 1 3, 3 + 5 8, 8 + 5 13. సో 13 వచ్చింది. ఇంకా 1 బ్యాలెన్స్ ఉంది. 1 + 0 1, 1 + 12 13, 13 + 2 15, 15 + 20 35, 35 + 5 40, 40 + 1 41. రాసుల అన్నింటినీ యాడ్ చేస్తే 41.3 వచ్చింది. వారంలో రోజులు 7 కాబట్టి ఇక్కడ రాసుల సంఖ్య 7 అవుతుంది.
సో రాసుల మొత్తాన్ని రాసుల సంఖ్యతో భాగించినట్లయితే 7 5s are 35, ఇంకా 63 ఉంది, 7 9s are 63 అవుతుంది. అయితే ఒక నెంబర్కి డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టినట్లయితే మీన్ రెయిన్ఫాల్ సగటు వర్షపాతం 5.9 అవుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లెంత్ 8 సెంటీమీటర్, బ్రెత్ 3.5 సెంటీమీటర్గా ఉన్న ఒక రెక్టాంగిల్కి పెరిమీటర్ చుట్టుకొలత అడుగుతున్నారు. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతకి సూత్రం 2/L+B. ఇక్కడ L అంటే 8, B అంటే 3.5, యాడ్ చేస్తే 11.5. 11.5 23 అవుతుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 3 భుజాల పొడవులు అసమానంగా అన్ఈక్వల్గా ఉన్నటువంటి ట్రయాంగిల్ ఏదని అడుగుతున్నారు. స్కాలియన్ ట్రయాంగిల్ విషమ బాహు త్రిభుజంలో త్రిభుజానికి ఉన్నటువంటి 3 భుజాలు అసమానంగా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి దీనికి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అయింది. ఈ క్వశ్చన్లో త్రిభుజాకార పిరమిడ్, ట్రయాంగులర్ పిరమిడ్కు ఉన్నటువంటి ఫేసెస్ ముఖాల సంఖ్య అడిగారు. ఇక్కడ బేస్ చూసినట్లయితే ఈ పిరమిడ్కి ట్రయాంగిల్గా ఉంది. సో బేస్ ట్రయాంగిల్గా ఉంది కాబట్టి ఇది ట్రయాంగిల్ పిరమిడ్ అవుతుంది. ఇక్కడ మనకి లాటరల్ సర్ఫేసెస్ ప్రక్కతలాలు చూస్తే ఇక్కడ భూమిలో త్రిభుజానికి 3 భుజాలు ఉన్నాయి కాబట్టి ప్రతి భుజం వెంబడి ఒక ప్రక్కతలం వస్తుంది. అలా ఇక్కడ ఉన్న మొత్తం ప్రక్కతలాల సంఖ్య 3 అవుతాయి. ఈ వెనకాతలో ఉన్నది 1, ఈ పక్కన ఉన్నది 2, ఎదురుగా కనబడుతుంది 3. సో మొత్తం ఇక్కడ 3 ఉంటాయి. అలాగే ఇక్కడ బేస్లో ఒకటి ఉంటుంది. మొత్తంగా 4 ట్రయాంగిల్స్ ఉంటాయి, 4 ఫేసెస్ ఉంటాయి. సో త్రిభుజాకార పిరమిడ్ యొక్క ముఖాల సంఖ్య సెకండ్ ఆప్షన్లో ఉన్నటువంటి 4 అవుతుంది. సో 3 భుజాల వెంబడి 3 ప్రక్కతలాల పైకి వస్తాయి. క్రిందన ఒక త్రిభుజం ఉంది. మొత్తంగా 3+1 4 ఫేసెస్ త్రిభుజాకార పిరమిడ్కి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అల్పకోణం అంటే ఏంటి అని అడిగారు. ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటి? ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటండి? 0 degrees కంటే ఎక్కువ, 90 degrees కంటే తక్కువ. ఒక సంపూర్ణ భ్రమణాన్ని 4 భాగాలుగా విభజిస్తే అందులో ఒక భాగాన్ని 90 degrees అంటారు. సంపూర్ణ భ్రమణంలో 4వ వంతు 90 degrees, దానికంటే తక్కువగా ఉన్నదాన్ని అల్పకోణం అంటారు. కాబట్టి 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువగా ఉండేది లెస్ దాన్ 1/4 ఆఫ్ రివల్యూషన్ అనేది ఎక్యూట్ యాంగిల్కి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లలో సరైన సమాధానం అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఏబి ఇక్కడ పైన రే చూపిస్తున్నారు, బాణ గుర్తు చూపిస్తున్నారు. ఇలా ఉంటే దాన్ని కిరణం రే అంటారు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అవుతుంది. అదే ఇలా ఉందనుకోండి, అది లైన్ సిగ్మెంట్ రేఖాఖండం అవుతుంది. అలా కాకుండా బోత్ సైడ్ యారో మార్క్ ఉంటే అది సరళ రేఖ స్ట్రైట్ లైన్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ చూడండి. తల్లి లడ్డూలు చేసింది. ఆమె అతిథులు మరియు కుటుంబ సభ్యులకు కొన్ని లడ్డూలు ఇచ్చింది. ఇంకను 5 లడ్డూలు మిగిలాయి. తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్య L అయితే తయారు చేసిన లడ్డూల సంఖ్య ఎంత అని అడిగారు. తల్లి ఇచ్చిన లడ్డూలు అంటే అతిథులకు కుటుంబ సభ్యులకు ఇచ్చినటువంటి లడ్డూలు, అవి L. ఆఖరిలో ఇంకా 5 మిగిలిపోయాయి. మిగిలిపోయాయి అంటే మన దృష్టిలో మైనస్ అని అర్థం. కానీ ఇక్కడ అతిథులకు పంచిన Lకి మిగిలినటువంటి లడ్డూలు 5 కలిపితే అక్కడ ఉన్న మొత్తం లడ్డూల సంఖ్య వస్తుంది. ఈ మొత్తం లడ్డూలలో అతిథులకు కుటుంబ సభ్యులకు ఇచ్చినవి L, మిగిలిపోయినవి 5. సో మొత్తం లడ్డూల సంఖ్య L+5 అవుతుంది. ఇక్కడ పంచిన లడ్డూలు L, మిగిలిపోయిన లడ్డూలు 5, ఈ రెండూ కలిపితేనే మొత్తం లడ్డూల సంఖ్య వస్తుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2xy + 3x + 2y + 3కి ఫ్యాక్టర్స్ కారణాంకాలు అడిగారు. ముందుగా ఈ రెండిట్లో మనం xను కామన్ తీసేస్తే ఇంకా 2y + 3 ఉంది. ఆఖరిలో మరలా 2y + 3 ఉంది. దీని నుండి కామన్ తీయడానికి ఏమీ లేదు కాబట్టి ఇక్కడ మనం 1 వేయాల్సి ఉంటుంది. సో మొదటి 2 టర్మ్స్ నుండి x కామన్ తీస్తే 2y + 3 ఉంది. నెక్స్ట్ 2 టర్మ్స్ నుండి కామన్ తీయడానికి ఏం లేదు కాబట్టి 1 వేసుకుంటే అది 2y + 3 అవుతుంది. ఇప్పుడు రెండు చోట్ల కూడా 2y + 3 కామన్గా ఉంది, దాన్ని తీస్తే ఇంకా ఇక్కడ x, ఇక్కడ +1 మిగిలింది. సో 2y + 3 × x + 1 అనేది ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్కి ఫ్యాక్టర్స్ అవుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ మోడల్లో ఉన్నాయి. a⁴m × a⁴n a⁴m + n అవ్వాలి.
బేసెస్ ఈక్వల్గా ఉంటే మధ్యలో ఇంటూ ఉండేటప్పుడు పవర్స్ని యాడ్ చేయొచ్చు. అంటే -3 పవర్ m+1 + 5ని యాడ్ చేస్తే m+6 వస్తుంది. అది -3 పవర్ 7కి ఈక్వల్ అయింది. ఈక్వల్కి బోత్ సైడ్ కూడా ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఉండి భూములు సమానంగా ఉంటే ఘాతాంకాలు సమానం అవ్వాలి. అంటే m+6 వాల్యూ 7కి ఈక్వల్ అవ్వాలి. దీని నుండి m = 1 అని క్లియర్గా తెలుస్తుంది. 1 + 6 = 7. సో ఫోర్త్ ఆప్షన్ ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్మి తండ్రి వయస్సు 49 సంవత్సరాలు. ఇక్కడ లక్ష్మి వేద్దాం, ఇక్కడ తండ్రి వయస్సు వేద్దాం. లక్ష్మి తండ్రి వయస్సు 49 సంవత్సరాలు. అతని వయస్సు లక్ష్మి వయస్సుకు 3 రెట్లు కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. 3 రెట్లు అంటే 3x అనుకోవాలి. లక్ష్మి వయస్సు తెలియదు కాబట్టి x అనుకుంటే లక్ష్మి వయస్సుకు 3 రెట్లు 3 టైమ్స్ అంటే 3x. దానికంటే ఇంకా 4 సంవత్సరాలు ఎక్కువ. సో 3 రెట్లు కంటే 4 ఎక్కువ అంటే +4 వేయాలి. 4 తక్కువ అంటే -4 వేయాలి. ఈ విధంగా లక్ష్మి తండ్రి వయస్సు లక్ష్మి యొక్క వయస్సుకు 3 రెట్లు కంటే ఇంకా 4 ఎక్కువగా ఉంది కాబట్టి 3x + 4 అనేది ఈ 49కి సమానం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చరరాశిగా ఎక్స్ని తీసుకున్నా, వైని తీసుకున్నా, జడ్ని తీసుకున్నా, ఏని తీసుకున్నా పర్వాలేదు కాబట్టి 3x + 4 = 49 అన్నా, 3y + 4 = 49 అన్నా అర్థం ఒకటే. సో దీనికి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, మస్తాన్ 10 మీటర్ల గోడను కట్టాలనుకుని 4 మీటర్ల 10 సెంటీమీటర్ల గోడని పూర్తి చేస్తే ఇంకా ఎంత పొడవు గల గోడని కట్టవలసి ఉందని అడుగుతున్నాడు. గోడ యొక్క మొత్తం పొడవు 10 మీటర్లు. దీన్ని నేను 9 మీటర్ల 100 సెంటీమీటర్లుగా రాసుకుంటున్నాను. 100 సెంటీమీటర్లు అంటే అది 1 మీటర్. సో ఈ 1 మీటర్కి 9 మీటర్స్ యాడ్ చేస్తే మొత్తంగా 10 మీటర్స్ అవుతుంది. ఇందులో కట్టినటువంటి గోడ పొడవు 4 మీటర్ల 10 సెంటీమీటర్లని తీసివేత చేస్తే ఇంకా కట్టవలసిన గోడ పొడవు వస్తుంది. సో 100లో 10 పోతే 90, 9లో 4 పోతే 5, ఇంకా 5 మీటర్ల 90 సెంటీమీటర్ల పొడవైనటువంటి గోడని కట్టవలసి ఉంది కాబట్టి దీనికి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రజిత వయస్సు 9 సంవత్సరాలు. ఆమె సోదరి వయస్సు రజిత వయస్సుకు రెట్టింపు. అంటే ఈ 9కి రెట్టింపే ఆమె సోదరి వయస్సు అవుతుంది. కాబట్టి ఆమె సోదరి వయస్సు 18 సంవత్సరాలు అవుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అవుతుంది. రజిత వయస్సుకు రెట్టింపు వయస్సే ఆమె సోదరి వయస్సు. సో సోదరి 9 రెళ్ళ 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక సమగణం యొక్క ప్రతి అంచును రెట్టింపు చేస్తే దాని ఘనపరిమాణం ఎన్ని రెట్లు పెరుగును అన్నారు. యాక్చువల్గా ఈ క్వశ్చన్కి సరైనటువంటి సమాధానం ఆప్షన్లో ఇవ్వబడలేదు. ఒక సమగణం యొక్క అంచుని లెంత్ని 1 యూనిట్ అనుకుంటే దాని అంచు రెట్టింపు చేశాం కాబట్టి అది 2 యూనిట్స్ అవుతుంది. ఘనపరిమాణం అంటే L³ అంటే 1³ 2³ అవ్వాలి. సో ప్రారంభంలో దాని అంచు 1 యూనిట్గా తీసుకున్నాం కాబట్టి అది 1³ 1 అవుతుంది. తర్వాత అంచు రెట్టింపు చేసిన తర్వాత 2³ అంటే 8 రెట్లు అవుతుంది. ఎన్ని రెట్లు అయిందంటే 8 రెట్లు. కానీ ఎన్ని రెట్లు పెరిగిందంటే 8గా మారిందంటే అదనంగా 7 రెట్లు పెరిగింది అని అర్థం. సో ఎన్ని రెట్లు పెరిగింది అంటే 7 రెట్లు. ఎన్ని రెట్లు అయ్యింది అంటే 8 రెట్లు. ఇక్కడ ఆప్షన్లో 8 ఇచ్చారు కానీ 7 ఇవ్వలేదు. అంటే ఘనపరిమాణం ఎన్ని రెట్లు అయినది అని క్వశ్చన్లో ఉండాలి, కానీ ఎన్ని రెట్లు పెరిగింది అని క్వశ్చన్లో ఇవ్వబడింది. కాబట్టి దీనికి సరైన సమాధానం అయితే మాత్రం 7 టైమ్స్ 7 రెట్లు. లాస్ట్ క్వశ్చన్ చూడండి, ఒక వృత్తాకార షీట్ యొక్క చుట్టుకొలత 154 మీటర్లు అయితే దాని వ్యాసార్థం మీటర్లో ఎంత అవుతుంది అని క్వశ్చన్లు ఇచ్చారు. ఒక వృత్తం యొక్క చుట్టుకొలతకు సూత్రం 2πr లేదా 44/7r. అది క్వశ్చన్లో 154గా ఇవ్వబడింది. వైశాల్యం ఇచ్చినా చుట్టుకొలత ఇచ్చినా దాన్ని ఫార్ములాకి సమానం చేయాలి. ఇప్పుడు బోత్ సైడ్ కూడా మనం 11తో డివైడ్ చేస్తే 11 4s are 44, 11 14s are 154. మరలా 2తో డివైడ్ చేస్తే 2 2s are 2 7s are. సో 2/7r = 7 వచ్చింది. ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్ని ఈక్వల్టీకి
రైట్ సైడ్ పంపించినట్లయితే అది రెసిప్రోకల్గా మారి 7/2 అవుతుంది. 2/7 7/2 అవుతుంది. 7 × 7 49, ఇంకా కింద డినామినేటర్లో 2 ఉంది. 49లో హాఫ్ 24.5 అవుతుంది. కాబట్టి ఇక్కడ వృత్తం యొక్క వ్యాసార్థం 24.5 మీటర్లు సెకండ్ ఆప్షన్లో కనబడుతుంది. అది సరైన సమాధానం అవుతుంది. నా యొక్క సిఎస్ మ్యాథ్స్ యాప్లో ఓల్డ్ అండ్ న్యూ సిలబస్తో రూపొందించినటువంటి వీడియోలు గల కోర్సులు అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంచడం జరిగింది. వీడియోల్లో ఉన్నటువంటి క్లాసుల యొక్క నోట్స్ పీడిఎఫ్ని, అలాగే డిటిపితో తయారు చేయబడినటువంటి పీడిఎఫ్ని మరియు టెస్ట్ సిరీస్ వాటి యొక్క సొల్యూషన్ పీడిఎఫ్లు కూడా ఉచితంగా అందుబాటులో ఉంచడం జరిగింది. సో విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను.